హాయ్ అండి, నేను మీ రావుల సుధాకర్. వెల్కమ్ టు మహానగర్ కన్స్ట్రక్షన్స్. సో హైదరాబాద్ లో మీకు ప్లాట్ ఉండి అందులో మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, లేకపోతే ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఉండి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ. సో ఈరోజు వచ్చేసి మన టాపిక్ ప్లాస్టింగ్. గోడలు కట్టే ముందు, ఇంటి నిర్మాణంలో గోడలు కట్టే ముందు ఇంటి స్లాబ్ కి కానీ లేకపోతే పిల్లర్స్ కానీ చిప్పింగ్ చేయాలి. సో ఈ చిప్పింగ్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో చిప్పింగ్ ఎందుకు చేయాలి ఏంటి అంటే, చిప్పింగ్ అంటే మనకి ఎగ్జాంపుల్ ఇది పిల్లర్. సో ఈ పిల్లర్ చూస్తే మనం సిమెంట్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు సిమెంట్ కొడితే ఏమైతే అది పట్టుకోకుండా పడిపోతుంది. సో అంత స్టాండర్డ్ గా అట్టుకోదు. సో కాబట్టి మనము ప్లాస్టింగ్ చేసే ముందు కంపల్సరీ ఈ పిల్లర్స్ కి కంపల్సరీ ఈ విధంగా చిప్పింగ్ చేయాలి. ఈ విధంగా చిప్పింగ్ చేస్తారంటే మనకి హ్యామర్ ఉంటది, హ్యామర్ ఉంటది, షార్ప్ ఉంటది, దాంతో చిప్పింగ్ చేయొచ్చు. లేదంటే ఈ మధ్య కొత్తగా మిషన్స్ వస్తున్నాయి, బ్లేడ్ వస్తుంది, ఆ బ్లేడ్ తోని కూడా చిప్పింగ్ చేయొచ్చు. సో ప్రజెంట్ మనము చిప్పింగ్ అదే విధంగా ఎప్పుడైతే మనం ఇక్కడ గోడ కడతామో, ఎగ్జాంపుల్ ఇక్కడ గోడ కడతాం, ఇక్కడ ఇట్లా గోడ వస్తుంది అనుకోండి. సో ఇక్కడ ఈ పిల్లర్ కి మనం కంపల్సరీ కూడా ఇట్లా చిప్పింగ్ చేయాలి. మీరు ఇక్కడ వీడియోలు చూస్తే చూడొచ్చు ఇక్కడ. సో ఈ విధంగా చిప్పింగ్ చేయాలి. సో చిప్పింగ్ చేసి ఇక్కడ కళాయి మాలు పూసేసి అప్పుడు ప్లాస్టింగ్ చేస్తే ఆ గోడ అనేది గట్టిగా పట్టుకుంటుంది దీనికి. సో లేదు అంటే గోడకి దీనికి మధ్యలో క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీ ఎక్కడైతే మనం గోడ కట్టుతామో అక్కడ కంపల్సరీగా ఈ విధంగా చిప్పింగ్ చేయాలండి. సో అదే విధంగా ఈ స్లాబ్ చూసుకుంటే, ఈ స్లాబ్ కూడా ప్లాస్టింగ్ కొడతాం కదా. సో ఆ విధంగా చిప్పింగ్ చేసుకొని ఇట్లా ప్లాస్టింగ్ కొడితే, కళాయి కొట్టేసి ప్లాస్టింగ్ కొడితే మనకి ఏంటంటే అది గట్టిగా అతుక్కుంటది. సో స్ట్రాంగ్ గా ఉండిపోతుంది. లేకపోతే అది ఈజీగా తొందరగా ఊడిపోయే అవకాశం ఉంటుంది. సో గట్టిగా పట్టుకుంటది. సో అదే విధంగా గోడలకి ఏంటంటే మనకి ఇక్కడ క్రాక్ రాకుండా ఇది గట్టిగా ఆపుకుంటుంది అన్నట్టు. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఇంటి నిర్మాణంలో ఈ విధంగా గోడలు కట్టే ముందు కంపల్సరీ చిప్పింగ్ అనేది చేయాలి. సో అదే విధంగా మీకు హైదరాబాద్ లో ఇల్లుండి కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి. మీ ఇంటిని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని క్వాలిటీ మెటీరియల్ తో అఫోర్డబుల్ ప్రైస్ లో మీ ఇంటిని నిర్మాణం చేసేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.